నమస్తే, వెల్కమ్ టు కరుణ్ మీడియా న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతు సంక్షేమానికి జగన్ ప్రభుత్వం అనేక చర్యలు. టీడీపీవి తప్పుడు ఆరోపణలంటూ కన్నబాబు మండిపాటు. IIIT ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రులు సురేష్, బాలినేని. విశాఖ నాట్ ఫర్ సేల్ అంటూ బీజేపీ నేతలు నిరసన. జగన్ పై బీజేపీ నేతలు ఆరోపణలు. మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలంలో ఘటన. లఖింపూర్ కాంగ్రెస్ నేతల పర్యటనకు అనుమతి. యూపీ బయలుదేరిన రాహుల్. పంజాబ్, ఛత్తీస్గఢ్ సీఎంలు. త్రిపురలో బీజేపీ పాలన సరికాలేదు. గుండు గీంచుకొని నిరసన తెలిపిన ఆ పార్టీ ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట పట్టుకుందని మండిపడ్డారు. క్రాప్ హాలిడే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ క్రాప్ హాలిడే ప్రకటించారో ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. విద్యుత్ మీటర్ల వల్ల ఒక్క రైతుకైనా రూపాయి భారం పడిందా అని ప్రశ్నించారు. మీటర్లపై రైతులకు లేని అభ్యంతరం టీడీపీ నేతలకు ఎందుకని నిలదీశారు. నేను రైతు పక్షపాతిని ప్రకటించుకుని పరిపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని నేరుగా అధికారంలోకి వచ్చి మరుక్షణమే ప్రకటించారు. కేవలం మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రతి రైతు జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా, తరతరాలు మర్చిపోలేని విధంగా రైతాంగం కోసం వ్యవస్థలు నిర్మాణం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు మొదలుకొని ప్రతి గ్రామంలోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క రైతు మీద ఒత్తిడి లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ కింద పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం దగ్గర నుంచి ఉచితంగా ఇన్సూరెన్స్ చేసే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం వరకు చెప్పింది చెప్పినట్టుగా, చెప్పిన సమయానికన్నా ముందుగానే వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైనా విపత్తు వచ్చినా, పంటలు నష్టపోయినా తక్షణమే వారికి పరిహారం అందించే కార్యక్రమానికి అదే సీజన్లో ఇవ్వాలని ఆయన శ్రీకారం చుట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఒక పక్క రైతులు మనసుల్లో, వారి గుండెల్లో తండ్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దానికన్నా, ఆయన చేసిన దానికన్నా అదనంగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్థానం సంపాదించుకుంటూ ఉంటే కళ్ళు గుట్టి కడుపు మంట బ్యాచి, తెలుగుదేశం బ్యాచి రోడ్ల మీదకి వచ్చి ఉత్తరాలు రాసి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. బహుశా వారి కడుపు మంట కారణం ఏంటంటే, ఇంకా ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని వాళ్ళకి అర్థమైంది. దానివల్ల విద్యుత్ సంస్థలకి వేల కోట్లు బకాయి పెట్టడం కుదరదు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించాలి. కాబట్టి మీటర్లు పెట్టి ఒక వ్యవస్థని సక్రమంగా నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే 96% మంది రైతులు మేము మీటర్లు పెట్టుకోవడానికి అనుకూలమని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళకి లేని బాధ మీ నకిలీ రైతులకు ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. మీకు రైతులంటే అమరావతి రైతులు, మీకు భూములంటే అమరావతి భూములు, మీకు భూములంటే రియల్ ఎస్టేట్ భూములు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన IIIT ప్రవేశ పరీక్ష 2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలు IIIT క్యాంపస్ లో మంత్రి సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 26న పరీక్ష నిర్వహించగా రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. వాలంటీర్లు అనే భటులకు 5,000 జీతం ఇస్తూ ఓటు వేయకపోతే మీ పింఛన్లు తీసేస్తాం, తోలు వలిచేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే అద్భుతమైన రాష్ట్రమని, కానీ రాష్ట్రానికి దిశ దశ లేకుండా కుటుంబ పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు. మద్య నిషేధమని చెప్పిన జగన్ 20 రూపాయల మద్యం బాటిల్ కి 250 రూపాయలు వసూలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. మన రాష్ట్ర రాజకీయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే
రాష్ట్రం 7.5 సంవత్సరాల కిందట హైదరాబాద్ తో 30 సంవత్సరాలు కలిసి ఉండి విడిపోవడం జరిగింది. అభివృద్ధి మన ప్రాంతంలో జరగలేదు, ఈ 13 జిల్లాల్లో జరగలేదు. అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి జరిగింది. కానీ 7 సంవత్సరాల్లో ఏమి జరిగింది రాష్ట్రంలో అనేది ఆలోచన చేస్తే ఈ రాష్ట్రానికి ఇలాంటి వరకు కూడా క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి. ఒక ఆయన 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు క్యాపిటల్ కోసం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నేను అక్కడే క్యాపిటల్ కడతానని, అక్కడ కూడా క్యాపిటల్ కట్టకుండా వైజాగ్ లో క్యాపిటల్ కడతానని ప్రకటిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ అక్కడే క్యాపిటల్ కడతాననేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉందనేటువంటి విషయాన్ని అందరూ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తాను. కడతానంతా ఏం చేస్తున్నామయ్యా అని అడిగితే ఒక దొడ్డ ఫ్లైఓవర్ వేశాం, మరొక ఫ్లైఓవర్ పెన్షన్ దాకా అయిపోయింది, 3వ ఫ్లైఓవర్ కూడా వేస్తున్నాం. విశాఖ నాట్ ఫర్ సేల్ అంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ మహాధర్నా చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడం దారుణమని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తున్న బ్యాంకులపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. తాకట్టు పెట్టడం జరిగింది. 27వ తారీఖున తాకట్టు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇంకా 11 ఆస్తులు ఇంకా పెండింగ్ ఉన్నాయి తాకట్టు పెట్టడానికి రెడీగా, దాన్ని కూడా రెడీ చేసి ఉంచారు. ఇంకా మిగిలిపోయినవి ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి రాలేనటువంటి కేజీహెచ్ ఒకటి ఉంది, అది కూడా పెట్టేంటారా బాబు, అయిపోతుంది. కేజీహెచ్, గోషా హాస్పిటల్, జీవీఎంసీ ఆఫీసు, సిపి ఆఫీసు, సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆఫీసు, సిపి బంగ్లా, జిల్లా జడ్జి గారి ఇల్లు, జిల్లా కోర్టు, ఆఖరికి కలెక్టర్ ఆఫీసు ఇలాగా పెట్టేశారు. 2nd ఫేజ్ లో ఉంది. 3rd ఫేజ్ లో కలెక్టర్ గారి ఇల్లు కూడా పెట్టేయండి, అయిపోతుంది. తర్వాత బిమ్స్ హాస్పిటల్ ఒకటి ఉంది, ఆర్కే బీచ్ ఒకటి ఉంది, ఇంకా మన కైలాసగిరి ఒకటి ఉంది. ఇవి కూడా పెట్టేయండి. రైల్వే స్టేషన్ పెడితే మీకు ముట్టుకాయలు పైనుంచి పెడతారు కాబట్టి దాన్ని పెట్టారు. తర్వాత ఇది 3rd ఫేజ్. ఇంకా 4th ఫేజ్ లో నోవోటెల్ హోటల్, అలాగే ఇంకా ఇక్కడ హోటల్స్ ఉన్నాయి బీచ్ రోడ్లో, అవి కూడా ఏదో చిన్న తప్పు పట్టుకుని అది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి తీసుకుని దాన్ని కూడా పెట్టారు. ప్రజలకి సిగ్గు వస్తుంది, అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే మీకు ఎవడొచ్చాడు అసలు, మీకు అధికారం ఎవడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? మీరు విచ్చలవిడిగా ప్రజల ఆస్తుల్ని మీ సొంత ఆస్తుల కింద భావించి మీరు తాకట్టు పెట్టేస్తారా? మీ ఇడుపులపై ఎస్టేట్ ఎందుకు పెట్టట్లేదమ్మా? తర్వాత ఇంకా మీకు హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఉంది. లోటస్ పాండ్ లో మీ భాగానికి వచ్చే భాగం మాత్రమే, షర్మిలమ్మ గారి భాగం మేము పెట్టమని చెప్పాము. మీ భాగానికి వచ్చేది లోటస్ పాండ్ లో పెట్టండి. అట్లాగే బెంగళూరులో మీకు 60 గదులు ప్యాలెస్ ఉందంట. అది 60 గదులు 30 గదులు నాకు తెలియదు, కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులకి విలువ చేసే మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, అది పెట్టండి. మీ సాక్షి ఆఫీసు పెట్టండి, మీ భారతీయ సిమెంట్స్ పెట్టండి. మీ అన్నీ వదిలేసి ప్రజల ప్యాలెస్ తాకట్టు పెట్టమనండి, అమరావతిలో ఉన్న ప్యాలెస్ తాకట్టు పెట్టండి. అంతేగాని ప్రజల ఆస్తులు, అందులో విశాఖపట్నంలో ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టడం అంటే ఇది చాలా చాలా ఘోరము. రేపొద్దుట ఇంకా ఆయన కైలాసగిరి పెట్టేస్తాడు, రామకృష్ణ బీచ్ పెట్టేస్తాడు, తర్వాత కేజీహెచ్ పెట్టేస్తాడు, విమ్స్ కూడా పెట్టేస్తాడు. అరే ఎవరు అడిగి ఓటు లేకపోతే ఏదైనా పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. అరే మీకు దమ్ముంటే కోర్టు బిల్డింగ్లు పెట్టండి, లేకపోతే జిల్లా జడ్జి గారి ఇల్లు పెట్టండి, సిపి ఆఫీస్ పెట్టండి, సిపి బంగ్లా పెట్టండి, లేకపోతే మీ డిఐజీ ఆఫీస్ పెట్టండి. అంతేగాని ఎవరు అడుగురు అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని అది చాలా చాలా తప్పు. వైసీపీ నేతలు వాళ్ళు ఇంటిలో ఉన్న పిల్లల్ని అడిగి మాట్లాడమని,
ఎందుకంటే స్వలాభం గురించి వైసీపీ నేతలు ఈ విధంగా విశాఖపట్నాన్ని తాకట్టు పెట్టేస్తూ ఉంటే అదేదో రాజకీయ లబ్ధి గురించో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మెప్పు గురించో ఇటువంటి దిగజారుడు పనులు మాత్రం చేయకూడదు. అది వైసీపీ నాయకులకి మేము చెప్తున్నాం. మీరు తాకట్టు పెడితే ఆ వచ్చిన డబ్బుని ఎక్కడ చేయాలి? పప్పు బిల్లాలకి ఇస్తారా? లేకపోతే అసరా గురించి 6,300 కోట్ల రూపాయలు పంపిణీ చేయడానికి ఇస్తున్నారా? మీరు ఏదైనా ఫ్యాక్టరీని పెట్టండి, లేకపోతే ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు కొంత ఇన్వెస్ట్. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ కేరీలో చోటు చేసుకున్న ఉద్రిక్తత ఘటనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలకు అనుమతి లభించింది. లఖింపూర్ కేరీ వెళ్లేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరింది. రాహుల్ తో పాటు పంజాబ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు చరణ్జీత్ సింగ్ చన్నీ, భూపేష్ బఘేల్ ప్రత్యేక విమానంలో లక్నవూ బయలుదేరారు. లక్నవూ ఎయిర్పోర్ట్ నుంచి వీరు రోడ్డు మార్గంలో లఖింపూర్ కేరీ వెళ్లనున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ ఇంకా సీతాపూర్ అతిథి గృహంలో పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. తాజాగా ఆమెకు కూడా లఖింపూర్ వెళ్లేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆమెను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. कैसी परमिशन है ये? जी तो आपको लग रहा है कि सरकार बरगलाने की कोशिश कर रही है? मुझे बताइए कौन सी परमिशन है, मैं निकल सकता हूँ प्लीज? जी ये देखिए परमिशन सर, अंदर बात हुई थी कि यूपी सरकार की परमिशन देख लीजिए। जी सर, अंदर बात हुई थी कि आपको जाने देंगे और अब एयरपोर्ट पे ही आपको रोका जा रहा है। कैमरा लगाओ ना यार, ये देखो ये देखो। आपको लगता है मिसलीड करने की कोशिश की गई, आप लोग को कहीं और ले जाने की कोशिश है? जो गाड़ी जिस तरह से लगाई गई दूसरी, मुझे नहीं मालूम भैया, मैं तो यहाँ से निकलना चाहता हूँ, एयरपोर्ट से निकलने नहीं दे रहे। तो आप यहीं धरने पे रहेंगे सर? जब मैं क्या करूँ, निकल नहीं पा रहा हूँ। तो सर आप धरने पे रहेंगे जब तक आप धरने पे बैठा हूँ, निकलने नहीं दे रहे। सर ये पहली बार नहीं हो रहा है, हाथरस में भी हमने देखा था, आपकी गाड़ी रोकी गई थी एक्सप्रेस वे पे, उसके बाद आप पैदल गए थे प्रियंका जी के साथ, ऑलमोस्ट सेम सिचुएशन। ये दिखाओ ना, ये सीन दिखाओ ना थोड़ा अच्छी तरह। ये देखिए, ये है यूपी सरकार का परमिशन, देखिए जरा इधर, ये परमिशन देखिए। आपको लगता है क्लियर डायरेक्शंस हैं कि आपको रोका जाए एयरपोर्ट पे ही और किसी और रास्ते से लेके जाया जाए कहीं और? वो तो सामने रोका हुआ है, मैं निकलने की कोशिश कर रहा हूँ, देखो जी। तो ये है परमिशन यूपी सरकार की। इकट्ठा नहीं होना है और उससे कम में लोग जा सकते हैं। तो कल भी मुझे गलत तरीके से रोका गया था और आज फिर राहुल जी के साथ पंजाब के मुख्यमंत्री और हमारे केसी वेणुगोपाल सांसद जी, हम लोग सब जा रहे हैं और हम लोग फिर से प्रयास करेंगे पीड़ित परिवार तक पहुंचना। आखिर ऐसी क्या बात है जिसे राज्य सरकार छुपाना चाहती है? ऐसा क्या है जिससे किसी को बचाना चाहती है? तो यदि छुपाना नहीं है, बचाना नहीं है, तो फिर जाने देना चाहिए। मीडिया को भी नहीं जाने दे रहे हैं, लोगों को नहीं जाने दे रहे हैं, राजनेताओं को नहीं जाने दे रहे हैं, राजनीतिक दल के लोगों को नहीं जाने दे रहे हैं। वहाँ जाकर देखेंगे, लेकिन हमारी ड्यूटी बनती है कि हम अपने किसानों के साथ खड़े। कांग्रेस हमेशा किसानों के साथ खड़ी है, तो आज किसानी संकट में है, किसान संकट में है, तो हम घर थोड़े बैठे रहेंगे, हम उनके साथ जाएंगे, वहाँ उनके साथ खड़ेंगे। प्रियंका गांधी शहीदों का खून है, शहीदों से खून से पैदा हुई है, उनके परिवार में అన్నదాతలను కేంద్రం తీవ్రంగా అవమానిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులపై వరుస దాడులు జరుగుతున్నాయని, వారి సమస్యలపై పోరాడుతున్న తమని కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాము భయపడేది లేదని, లఖింపూర్ కేరీకి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తామని స్పష్టం చేశారు. अब कुछ समय से हिंदुस्तान के किसानों पर सरकार का आक्रमण हो रहा है। एक तो किसानों को जीप के नीचे कुचला जा रहा है, उनका मर्डर किया जा रहा है। बीजेपी के होम मिनिस्टर की बात हो रही है, उनके पुत्र की बात हो रही है, उन पे कोई एक्शन नहीं लिया जा रहा है। दूसरी तरफ पूरे देश के किसानों पर सिस्टमैटिकली एक के बाद एक आक्रमण हो रहा है। पहला आक्रमण लैंड एक्विजिशन बिल को रिवर्स करने का, दूसरा ये जो 3 नए कानून लाए हैं, और आज सिस्टमैटिकली जो किसानों का है उनसे छीना जा रहा है।
और ये चोरी सबके सामने हो रही है। इसलिए देश के किसान दिल्ली के बाहर बैठे हैं। कल प्रधानमंत्री जी लखनऊ में थे, मगर प्रधानमंत्री जी लखीमपुर खीरी नहीं जा पाए। पोस्टमार्टम ठीक से नहीं किया जा रहा है और सिस्टमैटिकली जो भी कुछ कहे उसको बंद किया जा रहा है। आज 2 चीफ मिनिस्टर्स के साथ हम लखनऊ जाने की कोशिश करेंगे, लखीमपुर खीरी जाने की कोशिश करेंगे, उन परिवारों से मिलने की कोशिश करेंगे। बताइए। शुक्रिया। We'll have one by one. We'll start with PTI Sanjeev Singh. Yes, sir, I've noted. This is please be clear. This is a press conference about the farmers issue and the murder that has taken place in Uttar Pradesh. I would recommend that you don't try and distract that. I'm here to speak on that issue. బీజేపీ సీనియర్ నేత త్రిపురలోని సుర్మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన సరిగా లేదని, ఆ పార్టీ చేసిన తప్పులకు తాను గుండు గీయించుకున్నట్లు చెప్పారు. అయితే కోల్కతాలోని కాళీఘాట్ ఆలయం వద్ద ఆయన తన తలనీలాను సమర్పించారు. త్రిపురలో బీజేపీ రాజకీయ అరాచకానికి పాల్పడుతోందని, గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలన పట్ల త్రిపుర ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. అందుకే తాను ఆ పార్టీని విడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఆశిష్ దాస్ త్వరలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భవానీపూర్ లో మమతా బెనర్జీ విజయం సాధించడం పట్ల ఆశిష్ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అతను పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. अरे भाई तुम्हें दीदी छोड़िए ना, आप छोड़िए ना, अरे उनको जाना दादा आप छोड़ो ना दीदी, आप छोड़िए ना, जरा ওই দিকে যাও, রাজু ওই দিকে যাও, হ্যাঁ এদিকে ঘুরে ঘুরে আইটা দিয়ে দিলে ভালো হবে। ঘুরে এদিকে আসিস না, ঠিক আছে আমরা গঙ্গাটাও দেখালাম দেখ, ঠিক আছে এবার দেখ কি করব। আরিদা এই আসিদা এবার একটু নামো, এবার একটু গঙ্গার জায়গাটা রাজুদা একটু ওই দিকে, রাজুদা হ্যাঁ রাজুদা দাদা ঢুকবেন না দাদা একটু ছেড়ে দিন, আমার কাটটা পছন্দ হলো। విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల్లో కనకదుర్గ అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకు 10,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం దర్శనం టికెట్లు ఇస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, తర్వాత అన్ని రోజులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనం లభించనుంది. మూలా నక్షత్రం రోజు 12వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చునని అధికారులు పేర్కొన్నారు. 15వ తేదీ విజయదశమి పర్వదినాన సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంసవాహనంపై దుర్గామల్లేశ్వర్లు కృష్ణానదిలో జలవిహారం చేస్తారు. ఊరేగింపులను ఆలయ ప్రాంగణం పరిసరాలకే పరిమితం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరులో నాటు సారా స్థావరాలపై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. 95 లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీకి పాల్పడుతున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ భీమారావు తెలిపారు. ఎక్కడ తీసారు
నమస్కారములు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో పి దొంతమూరు గ్రామానికి ప్రత్యేకంగా కోఆర్డినేట్ చర్చ్ అంటే జల్లిడి పట్టడం అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ గ్రామంలో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు మరియు ఎస్సీబీ అధికారు మేడం గారు శ్రీ రమాదేవి మేడం గారు అందరు కంబైన్డ్గా ఈ రైడ్ అనేది చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ సుమారు 60 మంది సభ్యులతో, అంటే ఒక డిఎస్పీ గారు, ఒక ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు మరియు లాండర్ నుంచి సర్పవరం ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా జ్యూరిడిక్షన్ ఎస్ఐ పిఠాపురం రూరల్ ఎస్ఐ జగన్ గారు ఈ ఆధ్వర్యంలో ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 95 లీటర్స్ ఐడిఆర్ఎక్ట్ మరియు 5 సభ్యులు దొరకడం జరిగింది. అంతేవిధంగా అదే కాకుండా చుట్టుప్రక్కల కూడా కొన్ని ఫీల్డ్స్ కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం గ్రామం అంటే కొన్ని పాయింట్స్ అంటే అన్ని గ్రామం అంతా కాదు, మన ఎస్సీబీకి వచ్చిన సమాచారం కొన్నది. ఆ సమాచారం మేరకు కొన్ని హౌసెస్ ప్రొసీజర్గా చెక్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏమైనా బట్టీస్ ఉన్నాయని చెప్పి ఆ ఏరియా కూడా పరిశీలించడం జరిగింది. ఇది మా జిల్లా ఎస్పీ గారు మరి ఎస్సీబీ కంబైన్డ్గా కండక్ట్ చేసే రైడ్. ముఖ్యంగా ఎస్సీబీ అధికారులకు మేము పోలీసుగా సహకరించడం జరిగింది. దీంట్లో బీడబ్ల్యూ కెమెరాస్ వాడడం జరిగింది, వీడియో కెమెరాస్ కూడా ఇచ్చేయడం జరిగింది. మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మహాత్ముడి విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు గాంధీ విగ్రహం ధ్వంసం అవ్వడం గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ రోజు జరిగిన ఈ సంఘటన ఏ రకంగా తిరస్కరించాలనేది, ఏ రకంగా ఖండించాలనే విషయం మాకు ఆలో తెలియట్లేదు. ఈరోజు మనమందరం ఈ రకంగా ఇంత స్వతంత్రంగా తిరుగుతున్నామంటే అది మన గాంధీ గారనే కాదు, పొట్టి శ్రీరాములు అనే కాదు, మన అంబేద్కర్ గారనే కాదు, ఎంతోమంది మహాన్నతులు ఇచ్చిన ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తూ ఈరోజు మనం వారి విగ్రహాలని ధ్వంసం చేస్తూ ఇలాగా వాళ్ళకి అవమానకరమైన రీతిలో ప్రవర్తించడం అనేది ఏదైతే ఉందో ఇది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అనేది ఎంత తప్పు, అదేవిధంగా ఈ విగ్రహాలను పగలగొట్టడం అనేది కూడా అంతే తప్పు అని నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఇంతగా తిరుగుతున్నామంటే ఒక ఇంగ్లీష్ వారి చేతుల నుండి ఒక బానిస సంఖ్యల నుంచి తెంపి మనకి ఎవరికి వారికి వాక్ స్వాతంత్రాన్ని, తిరిగే స్వాతంత్రాన్ని, మాట్లాడే స్వాతంత్రాన్ని ప్రతి దాంట్లోని మనకంటూ మనం జీవించే. తూర్పుగోదావరి పెద్దపూడి ప్రాథమిక హెల్త్ కేంద్రంలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఎమ్మెల్యే పర్యవేక్షించడం లేదని నల్లమిల్లి మండిపడ్డారు. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటరు నిర్వహణ ఏ విధంగానూ సక్రమంగా లేదు. రోగులకు సరైన వైద్య సేవలు అందించడం జరగటం లేదు. అదేవిధంగా పూర్తి స్థాయిలో వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్నంతవరకు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా సక్రమైన విధానంలో ఇవాళ ఇక్కడ రోగులకి సేవలు అందించిన పరిస్థితి లేదు. మరి ఇక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇవాళ మనకు నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే ఒక వైద్యుడు అయ్యుండి వైద్యానికి సంబంధించిన సేవలు అందించలేని పరిస్థితి ఉంటే దాన్ని కనీసం రివ్యూ చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఆయనకి ఎంతసేపు ఎక్కడైనా చందాలు వసూలు చేయడం, ఇక్కడ కూడా సిహెచ్సికి ఏదైనా చందాలు వసూలు చేయమని కార్యక్రమం అప్పచెప్తే మాత్రం దాన్ని అద్భుతంగా చేస్తారు. దానిలో 3 వంతులు మింగి 1 వంతు అక్కడ ఖర్చు చేసినట్టుగా చూపిస్తారు. ఇప్పుడు అనపర్తి సిహెచ్సికి అదే విధమైన కార్యక్రమం జరిగింది.
మరి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ సిహెచ్సిని సక్రమ నిర్వహణ జరిపించాలి. సక్రమ నిర్వహణ జరిపించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరికీ, జిల్లా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగిలోని న్యూ బ్రిలియంట్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దసరా సెలవుల నేపథ్యంలో ముందుగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మని జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ అంటే పేరు పాఠ్య పుస్తకాల్లో విన్నామే కానీ ఇవాళ కల్లారా చూసి ఆనందించామని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలనే ఇలాంటి పండుగలను నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గురువు అనుగ్రహం కలిగిన అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతారని పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీన వరల్డ్ టీచర్స్ డే వేడుకలు జరుపుకోవడం, టీచర్స్ ను గౌరవించుకోవడం జరుగుతుందని తెలిపారు. మురళీకృష్ణంరాజు అధ్యక్షతన స్థానిక మున్సిపల్ పాఠశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. సందర్భంగా ఉపాధ్యాయురాలు సునీతను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించి మెమంటో అందజేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ రోజున ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున స్థానిక 26వ వార్డులో స్కూల్ పేరు ఎలిమెంటరీ స్కూలే కదా, ఈ రోజున వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ స్థానిక 26వ వార్డులోని స్కూల్లో మరి టీచర్ గారు సునీత మేడం గారికి చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. మన రాష్ట్ర దేశ అభివృద్ధిలో టీచర్స్ పాత్ర మరి ఎంతో ప్రభావితం చేస్తుంది. చిన్న వయసు నుండి మన దేశీయత, మన దేశంపై భక్తి, అదేవిధంగా సమాజం పట్ల గౌరవం, అభివృద్ధి, ఈ మూడు కూడా స్టూడెంట్స్ కి కావాల్సిన అవసరాలు. మరి ఇటువంటి ప్రాథమిక స్కూల్ నుంచి కూడా వీటి పట్ల మరి పోషించే పెంచే మంచి సమాజానికి చాలా ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్తారు టీచర్స్. మరి అటువంటి ఈ టీచర్స్ డే రోజున ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి అదేవిధంగా స్టూడెంట్స్ కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తాడేపల్లిగూడెం డైమండ్స్ తరఫున తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా మా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను సత్కరించడం చాలా సంతోషకరం. ఇలాగే పాఠశాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా దానికి 26వ వార్డులో మన మున్సిపల్ స్కూల్లో టీచర్ మేడం గారిని సత్కరించుకున్నాం. ఈ స్కూల్కి సంబంధించి ఏదైనా కావాల్సిన పిల్లలకి ఏ అవసరమైనా సరే మా మురళీకృష్ణరాజు గారు, మా డైమండ్స్ క్లబ్ తరఫున అందరం కూడా చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ కరుణ్ మీడియా న్యూస్.